మంజుమల్ బాయ్స్ రికార్డు కలెక్షన్లతో సూపర్ హిట్ అందుకుంది. 200 కోట్ల రూపాయలు రాబట్టి మలయాళ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. అయితే ఈ సినిమాలోని ఓ పాట వివాదం తెచ్చిపెట్టింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మంజుమల్ బాయ్స్ నిర్మాతకు లీగల్ నోటీసులు కూడా పంపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక పాటను కమల్ నటించిన 90s నాటి గునా మూవీ నుండి వాడారంటూ ఆ నోటీసులో ఇళయరాజా పేర్కొన్నారు. ఈ నోటీసులకు మంజుమల్ బాయ్స్ నిర్మాత షాన్ ఆంటోనీ స్పందించారు. సరైన అనుమతి పొందిన తర్వాతే పాటను ఉపయోగించామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సాంగ్ కు సంబంధించిన కాపీరైట్ కలిగిన 2 మ్యూజిక్ కంపెనీలను సంప్రదించి వారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే పాటను వాడామని స్పష్టత ఇచ్చారు. ఈ వివాదంలో ఇళయరాజా 2 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశారని, అయితే మంజుమల్ బాయ్స్ నిర్మాత 60 లక్షలు ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే ఇళయరాజా న్యాయవాది శరవణన్ దీన్ని ఖండించారు. నిర్మాత నుంచి ఎలాంటి డబ్బులు అందలేదని చెప్పారు. తర్వాత తాము నోటీసు పంపామని తెలిపారు. దీనిపై మంజుమల్ బాయ్స్ యూనిట్ కూడా రియాక్ట్ అయింది. ఇళయరాజాకు పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సినిమాలో ఉపయోగించిన కన్మని అన్బోర్డ్ వాలంతర్ పాటకు మ్యూజిక్ మాస్టర్ ఆడియో సంస్థ నుంచి అనుమతి పొందామని, అలాగే శ్రీదేవి మ్యూజిక్ కార్పొరేషన్ నుంచి తెలుగు పాటను పొందినట్లు తెలిపారు. అందుకే ఇళయరాజాకి ఎలాంటి పరిహారం ఇవ్వలేదని పేర్కొన్నారు.